అందరికీ నమస్కారం. తెలుగు భాషా వ్యాకరణానికి స్వాగతం. ఈరోజు తెలుగు సామెత అయినటువంటి ఏడ్చేదాని మొగుడొస్తే నాకు మొగుడొస్తాడు, నా మొగుడొస్తాడు అన్న సామెతను ఈరోజు మనం తెలుసుకుంటాం. ఇది తెలుగువారి సామెత. సామ్యం నుండి పుట్టినదే సామెత. ఒక వాదన ఏమిటంటే, ఇద్దరు మగవాళ్ళు కలిసి వేటకు వెళ్ళారట. వారు ఎంతకాలానికి తిరిగి రాకపోయేసరికి అందులో ఒకని భార్య తన మొగుడు గురించి ఏడవసాగిందట. రెండో అతని భార్య ఏడవకుండా నిబ్బరంగా ఉందట. ఇరుగు పొరుగు వారు ఎందుకలా నిబ్బరంగా ఉన్నావని అడిగారట. దానికి ఆమె, మా మొగుళ్ళిద్దరూ కలిసే అడవికి వెళ్ళారని చెప్పారట. ఆ ఏడ్చేదాని మొగుడు వస్తే నా మొగుడు కూడా వస్తాడు కదా అని నిబ్బరంగా సమాధానం చెప్పింది. ఇది ఒక వాదన. ఇక రెండో వాదన విషయానికి వస్తే, సహజంగా తెలుగువారి కుటుంబాల్లో ఆడపిల్లలకు పెళ్లి వయసుకు వచ్చినా, పెళ్లి వయసుకు చేయడానికి ఉన్న తల్లిదండ్రులకు వారికి పెళ్లి చేయాలనేటువంటి ఒక ఊహ కూడా రాదట. తెలుగువారింట ఒక సంప్రదాయం అనుస్యూతంగా వస్తూ ఉన్నది. ఏమిటంటే, పెద్ద పిల్లలకు పెళ్లి చేస్తే కానీ చిన్నపిల్లలకు పెళ్లి చేయరు. ఎందుకంటే చిన్నపిల్లలకు పెళ్లి చేస్తే పెద్ద పిల్లలకు ఏదో ఒరుకుందని భావించి పెళ్లి చేసుకోవడానికి ముందుకు రారని ఒక భావన. ఇది ఈనాటికి తెలుగువారి కుటుంబాల్లో ఉంది. అందుకని అక్కకు పెళ్ళైతే తనకు కూడా పెళ్ళవుతుంది అనే ధైర్యంతో కొంతమంది చెల్లెళ్ళు ఆ విషయాన్ని పట్టించుకోరట. అలాగే కొంతమందికి ఒకే రకమైన సమస్యలున్నా కానీ అందరూ వాటిని పరిష్కరించడానికి నడుము కట్టరు. తోటివారు ఆ సమస్య పరిష్కరిస్తే మనకు కూడా పరిష్కారం అవుతుంది, సమస్య ఇద్దరిది కనుక అని మిన్నకుండిపోతారంట. అటువంటి వారిని గురించి పోల్చి చెప్పేటప్పుడు ఈ సామెతను వాడుతూ ఉంటారు. ధన్యవాదాలు. మరొక కొత్త దాంట్లో కలుసుకుందాం.